అన్నవరం దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్మార్త ఆగమ పాఠశాల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్న భోజనం చేసిన అనంతరం 8 మంది విద్యార్థులు గొంతు నొప్పి, కడుపు నొప్పితో ఇబ్బందులు పడ్డారు. దీంతో వారిని దేవస్థానం ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. తర్వాత మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి తుని ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ ఘటనపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆరా తీశారు. దేవస్థాన కార్యనిర్వహణ అధికారితో ఫోన్లో మాట్లాడి సమాచారం తెలుసుకున్నారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే ప్రత్యేక వైద్య బృందం ఏర్పాటు చేసి మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. ఈ ఘటనపై పూర్తి నివేదిక సమర్పించాలని అధికారులను మంత్రి సూచించారు. పాఠశాలలో విద్యార్థులకి నిన్న మధ్యాహ్నం నుంచి కొంత అస్వస్థత కూడా గురయ్యారు. అంటే జ్వరం అది కూడా వచ్చింది. అయితే నర్సులు అది కూడా వచ్చి వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్గా ముందు ఇంజెక్షన్స్ అలాగే అత్యవసరమైనటువంటి మందులు కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత రోజు కూడా కొద్దిగా నీరసంగా అనిపిస్తే వెంటనే కార్యనిర్వహణాధికారి వారు దేవస్థాన హాస్పిటల్లో ఉంచి ట్రీట్మెంట్ కూడా చేయడం జరిగింది. ఎందుకైనా మంచిది రాత్రి ఏ అసౌకర్యం ఏ పిల్లవాళ్ళకి కలగకూడదని చెప్పేసి తుని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చి మిగిలినటువంటి ట్రీట్మెంట్ ఇక్కడ కొనసాగించడం జరుగుతూ ఉంటుంది. పిల్లలు వాతావరణ మార్పులు చేత కొంత యాగం అది చేసి వచ్చిన తర్వాత కొంత అస్వస్థతలో ఉన్నాయి. ఇప్పుడు 8 మంది విద్యార్థులకి వాంతులు, విరోచనాలు అది కూడా ఈ ఏరియా హాస్పిటల్లో కొంతమంది వేద పాఠశాల పిల్లలు ఒక 8 మంది ఏరియా విరోచనాలు, వాంతులని దాని గురించి ఇక్కడ జాయిన్ చేశారు. పిల్లల్ని తీసుకొచ్చాము. అందరూ స్టేబుల్గానే ఉన్నారు. మనకి కిర్లంపూడి సత్రంలో మనకి యాగం జరిగింది. ఆ వాళ్ళు యాగం చేయడంతో పిల్లలు అక్కడ 4 రోజులు ఉన్నారు కింద, కొండ కింద. ఆ సత్రంలోనే వంట అది వండి పెట్టారు. మిరియాల చారు తిన్నందువల్ల వీళ్ళకి గొంతులో మంట రావడం, గొంతు రావడం, వాంత రావడం జరిగిందని చెప్తున్నారు. సో ఏదైనా ఇబ్బంది కలగకూడదు, పిల్లలకి వైద్యం అది కరెక్ట్గా జరగాలి అని చెప్పేసి సేఫ్టీ గురించి ఇక్కడ హాస్పిటల్లో జాయిన్ చేశాను. పిల్లలందరూ కూడా బాగానే ఉన్నారు.